ప్రభునామంలో చేరవచ్చిన వారికి వందనములు. 147వ కీర్తన 5వ వచనం మనం చదువుకుందాము. అందరం కలిసి చదువుదాం. 147వ కీర్తన 147 5వ వచనం అందరం కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి. మన ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి గలవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. మనం నమ్మినటువంటి దేవుడు, ఏ దేవునికైతే ఇప్పుడు దాకా మనం పాటలు పాడి దేవుని ఆరాధన చేశామో ఆ దేవుని గురించి ఇక్కడ రాసింది. ఆయన గురించి రాసిన విషయాల్లో ఇక్కడ ఏమన్నంటే మన ప్రభువు గొప్పవాడు అనే మాట ఉంది. ప్రభువు అన్న పదానికి అర్థం ఏంటంటే ఆయన అధికారం కలిగిన వాడు అని అర్థం. ప్రభువు పాత రోజుల్లో కూడా పాలన చేసే వాళ్ళని ప్రభువులు అంటారు, తెలుసు కదా, లార్డ్స్. ప్రభువు అంటే వారి ఆధిపత్యం కలిగి ఉండి వారి యొక్క సంస్థానాన్ని వారి పాలన చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కూడా మన ప్రభువు అనే పదం వాడబడింది. మన ప్రభువు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువు కదా. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. మరి ఆయన చేతగాని వాడు కాదు, లేకపోతే ఏదో సాధారణమైన వాడు కాదు, లేకపోతే గొప్పవాళ్ళు అనుకున్న వాళ్ళలో ఆయన ఒక గొప్పవాడు అని కాదు. అది కూడా కాదు. చాలామంది గొప్పవాళ్ళలో ఆయన గొప్పవాడు అనుకుంటారేమో. కాదు. మన ప్రభువు గొప్పవాడు, అది విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆయన గొప్పవాడు. మరి ఇప్పుడు ఆయన గొప్పవాడు అన్నప్పుడు ఆయన చేసే పనులు కూడా గొప్పగానే ఉంటాయి, కానీ ఆయన ఏదో చీప్గా చేయడు కదా, ఏదో నాసిరకంగా చేయడు. ఆయన విలువైనవిగా చేసేవాడు, గొప్పవాడు. మరి అటువంటి గొప్పవాడు మన ప్రభు అనే పదం ఇక్కడ చెప్పబడింది. మన ప్రభు అంటే మనందరం కలిసి దేవుని పిల్లలంగా ఉన్నాం కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం. ఇక్కడ ఇంకో మాట చదువుదాం. ఇక్కడ 111వ కీర్తనలో 2వ వచనం. 111వ కీర్తన 2వ వచనం. యెహోవా క్రియలు గొప్పవి. సో దేవుని క్రియలు అంటే యెహోవా క్రియలు అని ఉంది కదా ఇక్కడ. సో యెహోవా క్రియలు గొప్పవి. సో ఇందాకేమో మన ప్రభువు గొప్పవాడు అని ఉంది. మన ప్రభువు మాత్రం గొప్పవాడు కాదు, ఆయన క్రియలు కూడా గొప్పవి. సో ఆయన గొప్పవాడే, మంచిది. ఆయన క్రియలు గొప్పవే. మరి ఆయన గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవే. అయితే ఆ క్రియలైనటువంటి గొప్పమైనటువంటి వాటిని ఎవరు వాటి గురించి ఆలోచన చేస్తారంట, ఎవరు వాటిని గురించి ఎంక్వైరీ చేస్తారంట, ఎవరు వాటిని గురించి మనస్సును పెట్టుకుంటారంటే వాటి యందు ఇష్టము గలవారు అందరూ. అంటే దేవుడి చేసే గొప్ప కార్యాలను గురించి ఇష్టం కలిగిన వారు. దేవుడి చేసే గొప్ప కార్యాలను గురించి ఇష్టం కలిగిన వారు, ఇష్టం లేని వాళ్ళు ఉంటారా అంటే ఉంటారు. ఇప్పుడు ఎవరన్నా ఏదైనా గొప్ప కార్యం చేశారనుకోండి, గొప్పలే అన్నట్టు కొందరు ఫీల్. ఎందుకంటే వాళ్ళకి ఇష్టం లేదనుకోండి, వాళ్ళ గొప్పతనాన్ని గురించి మెచ్చుకోలేకపోతే వాళ్ళని ఇష్టం. కానీ ఇక్కడ ఇప్పుడు యెహోవా గొప్ప కార్యములు చేసేవాడు, ఆయన యందు ఇష్టం గలవారు. ఇప్పుడు ఏంటిది ఇక్కడ ఆయన యందు ఇష్టం కలిగిన వారు అనంటే మనం ఏం అర్థం చేసుకోవాలి చూడండి. మనందరికీ తెలుసు హెబ్రీ 11వ అధ్యాయంలో 6వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. హెబ్రీ 11:6. విశ్వాసం లేకుండా సో ఎవరు ఇప్పుడు ఇష్టలు అని నాకు అన్నాం కదా, ఆయనకి ఇష్టలైన వారు ఆయన విచారిస్తారంటే ఇప్పుడు ఎవరు ఇష్టలు? విశ్వాసం. ఇప్పుడు దేవుని మీద విశ్వాసం కలిగిన వారు. హెబ్రీ 11:6లో ఉంది. ఎవరైతే విశ్వాసం ఉంచుతారో దేవుని మీద ఆయనకి ఇష్టలు. అంటే దేవుడు ఇష్టపడేవాళ్ళు, లేకపోతే ఆయన్ని ఇష్టపడేవారు. సో ఆ వారు విశ్వాసం ఉంచిన వారు ఆయన యొక్క ఇష్టంగా ఉంటారు. ఇప్పుడు ఆయన గురించి ఆలోచన చేస్తారు. అర్థమైందా? సో దేవునితో లింక్ అయి ఉండాలి, కనెక్ట్ అయి ఉండాలి. ఆయన అంటే ఇష్టపడాలంటే కూడా విశ్వాసం అనేది కూడా ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి విశ్వాసము. మరి ఆయన గొప్పవాడు, నిజంగా మన ప్రభు గొప్పవాడు, చేతగాని వాడు కాదు. ఇంకో మాటలో చెప్పాలంటే కదా, ఆయన ఏమి చేతగాని వాడు కాదు,
సాధారణమైన వాడు కాదు, ఏదో నార్మల్గా ఉన్నామంటే ఉన్నాము అనేది కాదు. ఆయన గొప్పవాడు. సో అలాంటి గొప్పవాడు, ఆయన చేసే క్రియలు కూడా గొప్పవే. మరి ఆయన గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవే. మరి ఆయన గొప్ప క్రియలను ఆలోచన చేస్తున్నామా? ఆయన గొప్ప క్రియలను గురించి మనము ఏమన్నా విచారిస్తున్నామా? అసలు ఏంటి అవి, అదేంటి, అది తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? మనకి ఇప్పుడు మనం అది ప్రశ్నించుకోవాలి. సో ఆయన గొప్ప క్రియలు అన్నప్పుడు బైబిల్లో ఆయన గొప్ప క్రియల గురించి చెప్పుకోవడానికి చాలా మనకి వివరించారు. మనం తెలుసుకోవడానికి ఒక మాట, అసలు గొప్ప క్రియల్లో ఒక మాట గొప్ప క్రియ ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. హెబ్రీ 2:3. సో ఇక్కడ ఏమనుందంటే అండి, ఇంత గొప్ప రక్షణ. ఏంటది? రక్షణ, గొప్ప రక్షణ. ఇది సాధారణ రక్షణ కాదు. ఏంటి గొప్ప రక్షణ అంటే, ఈ భూలోకంలో ఉన్న మనందరం పాపులమే కదా. మనం ఏమైపోతున్నామంటే నశించి నరకానికి పోతూ ఉన్నాం పాపమును బట్టి. సో ఇప్పుడు నరకానికి పోయే వాళ్ళకి రక్షణ అవసరం, అవునా? పాపమును బట్టి మనం నరకానికి పోతూ ఉన్నాం. పాపం శిక్ష నరకం, అదే కదా. పాపానికి వచ్చే జీతం మరణం అన్నప్పుడు ఆ మరణం ఏంటంటే నరక శిక్ష. సో అక్కడికి వెళ్ళాలి, మన ఆత్మ అక్కడికి వెళ్ళిపోవాలి. మరి అక్కడ నుంచి రక్షించడం. ఇప్పుడు ఎవరైనా ఎక్కడైనా ఒక చోట పడిపోయి ఉన్నాం అనుకోండి, అక్కడ రక్షించే వాళ్ళు అవసరమయ్యారనుకోండి, అక్కడ బావిలో పడిపోయిన వాళ్ళని రక్షించే వాళ్ళు అవసరం. బావిలో పడిపోతే, నీళ్ళల్లో కొట్టుకుపోతుంటే రక్షించే వాళ్ళు అవసరం. ప్రమాదంలో ఎక్కడైనా పడిపోయి ఉంటే వాళ్ళని రక్షించే వాళ్ళు అవసరం. ఆపద్ బాంధవులుగా ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేస్తే అంబులెన్స్ వస్తుంది, వాళ్ళకి ఏదో చేస్తారు. సో ఇప్పుడు సాధారణంగా ఎవరైనా పడిపోయిన వాళ్ళని, అక్కడ ఇక్కడ పడిపోయిన వాళ్ళని వెళ్ళి రక్షిస్తేనే, ఎక్కడైనా నీళ్ళల్లో కొట్టుకుపోయిన వాళ్ళని రక్షిస్తేనే, అబ్బా ఈ పలానా వ్యక్తి నన్ను రక్షించాడండి అని గ్రేట్గా ఫీల్ అవుతారు. కానీ ఇక్కడ ఇంకో మాట చూడండి, ఇంత గొప్ప రక్షణ అనే మాటను చూసారా? ఇంత గొప్ప రక్షణ అనే పదం ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, అక్కడ ఇక నరకము నుంచే రక్షించేవాడు ఆయన. నరకము నుంచి తప్పించబడటం అంటే ఇంకా అదే హైలైట్ రక్షణ అనమాట. ఇంకంటే దానికి మించిన ప్రమాదం ఇంకోటి లేదు. మరి దాని నుంచి రక్షించగలిగిన వాళ్ళు ఎవరున్నారంటే యేసు ప్రభు. అక్కడ ఎందుకు యేసు క్రీస్తు రక్షకుడు, పాపుల రక్షకుడిగా ఈ లోకంలోకి వచ్చాడు. అందుకని పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. సో ఆయన రక్షణ కార్యం చేశాడు. వచ్చి ఏం చేశాడంటే రక్షణ కార్యం చేశాడు. సిలువలో బలియాగం అయిపోయాడు కదా, ప్రాణం పెట్టాడు కదా, పాపుల కొరకు ప్రాయశ్చిత్తం ఆయన జరిగించాడు కదా. సో అందుకే ఇంత గొప్ప రక్షణ, ఇక అంతకు మించిన గొప్ప రక్షణ లేదు. ఎవరైనా ఒకళ్ళు సాధారణంగా ఏదైనా ప్రమాదంలో పడితే తప్పించారు అంటే అవన్నీ కూడా సాధారణమైన రక్షణలే. కానీ ప్రాణమును నరకము నుంచి తప్పించడం, ఒక జీవి ఎల్లకాలం నిత్యత్వం నరకంలో ఉండవలసిన వ్యక్తి మనం పాపమును బట్టి, కానీ అక్కడ నుంచి రక్షించాడు చూడండి. ఇక యేసు తన రక్తం చేత, అది నిజమైనటువంటి గొప్ప రక్షణ. సో ఒకవేళ ఈ గొప్ప రక్షణను కానీ నిర్లక్ష్యం చేస్తే తప్పించుకోవడం కష్టం. కొంతమంది రక్షణ పొందండి, యేసు నమ్ముకోండి అంటే రేపు చూద్దాం, తర్వాత చూద్దాం, ముసలోళ్ళ వేయాక చూద్దాం, లేకపోతే ఇంకెప్పుడో చూద్దాం అనుకుంటారు. కానీ అప్పుడు దాకా ఉంటామో పోతామో ఎవరికి తెలుసు? ఇప్పుడు మనం అందరం ఇలా కూర్చొని ఉన్నాం, బయటికి వెళ్తాం, సాయంత్రానికి ఉంటామో ఉండమో, ఏమవుతుందో ఎవరికేం తెలుసు? టైం అనేది మన చేతిలో లేదు. మనం ఎవరు? మన నీటి బుడగ లాంటిది మన జీవితం. మనకి తెలియదు సాయంత్రం దాకా నేను ఉంటానా, రేపు దాకా నేను ఉంటానని. చాలామంది ప్రభువుని నమ్ముకోండి, నరకానికి వెళ్ళకముందు యేసు ప్రభువుని అంగీకరించండి హృదయపూర్వకంగా అంటే, ఇప్పుడే అవసరం లేదులే, ఇంకా చాలా అనుభవించాల్సి ఉంది లోకంలో, తర్వాత ఎప్పుడో చూద్దాం అని అనుకుంటారు. లేకపోతే అవన్నీ ఎవరికో ముసలోళ్ళు అయిపోయిన తర్వాత అప్పుడు అనుకుంటారు. నో, యేసు ప్రభువుని రక్షకుడిగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా యేసుని అంగీకరించని వారు హృదయంలో అంగీకరించాలి యేసుని. ఎందుకంటే ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మాత్రం తప్పించుకోవడం కష్టమని స్పష్టంగా ఈ మాట చెప్పబడింది. ఇది ఇంత గొప్ప రక్షణ. సో ఆయన గొప్ప కార్యం చేశాడు. మన ప్రభువు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి. ఆ క్రియల్లో గొప్ప వాటిల్లో ఇదిగో రక్షణ అనేది గొప్ప కార్యం. ఈ భూలోకంలో ఎవరు చేయలే మన కొరకు రక్షణ, కానీ అది గొప్ప రక్షణ. మరొక మాట చేద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రికలోని 4వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 14 నుంచి 16 వరకు. ఏ ప్రధాన యాజకుడు అంటండి? గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు గనక. చదవండి 16 దాకా. చదవండి.
సో ఇంత చక్కని మాటలు ఇక్కడ రాసున్నాయి. ఇక్కడ యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు ఎవరి కోసం ఉన్నాడు? మన కొరకున్నాడు. ప్రధాన యాజకుడు. ప్రధాన యాజకుడు ఎవరంటే, బైబిల్లో యాజకులు మనం పాత నిబంధన చదివినప్పుడు యాజకులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు అని అంటే, ఎవరైనా ప్రజలు పాపం చేసి, అయ్యా నేను ఈ పాపం చేశాను కాబట్టి ఈ పాపానికి పరిహారంగా ఈ గొర్రెపిల్లని తీసుకొస్తున్నాను అంటే, ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, తన పలానా కుటుంబ పక్షంగా వారు తెచ్చిన గొర్రెపిల్లని అతడు వధించి, ఇదిగో పలానా సో అండ్ సో ఫ్యామిలీ తరఫున పలానా గారు ఇగో ఆ ప్రాయశ్చిత్తంగా ఈ పాపాన్ని అర్పిస్తున్నామని యాజకుడు ఏం చేస్తాడంటే, అక్కడ యాజక కార్యాలు జరిగిస్తాడు బలిపీఠం మీద. అది యాజకుడే చేయాలి, వేరే వాళ్ళు చేయడానికి వీల్లేదు. ఆ యాజకుడు ఏంటంటే మీడియేటర్, దేవునికి మనిషికి, అంటే దేవుని కోపము మనిషి మీదకి రాకుండా ఆపడానికి, మనిషికి సహాయం చేయడానికి ఈ యాజకుడు అనేవాడు మీడియేటర్, సహాయకుడిగా. అప్పుడు పాత నిబంధనలో అది జరుగుతూ వచ్చింది. అహరోను సంతానంగా దేవుడు వాడుకున్నాడు. లేవి గోత్రంలో నుంచి అహరోను ఎన్నుకొని అహరోను వంశస్థుల్ని యాజకులుగా దేవుడు వాడుకుంటూ వచ్చాడు. అది పాత నిబంధనలో. ఇప్పుడు వాళ్ళ అవసరం లాగా మనకి యేసుక్రీస్తు వారే మనకు ప్రధాన యాజకుడిగా, ఆయనే మధ్యవర్తిగా, క్రీస్తు యేసు నరుడిగా మధ్యవర్తిగా ఆయన ఇచ్చి మన నిమిత్తం ఎవరో తెచ్చిన గొర్రెపిల్ల కాదు, ఆయనే గొర్రెపిల్లగా వధించబడిపోయాడు. ఇప్పుడు యాజకుడు మన కొరకు వధించబడ్డాడు. ప్లస్ ఇక్కడ ఏంటంటే, ఆయన మన విషయాల్లో మన సమానుభావం కలిగిన వాడు. మన బలహీనత ఏంటంటే, మన కష్టాలు ఎలా ఉంటాయి, మన బలహీనతలు ఎలా ఉంటాయి, మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది, మనం ఏంటో అర్థం చేసుకొని మనకి సరైన రీతిలో సహాయం చేయగలిగిన గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనకు ఉండేవాడు అని లేదు ఇక్కడ, మనకు ఉన్నాడు. ఇప్పుడున్నాడు ఆయన తండ్రి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. అందుకని గనుక మనం కనికరింపబడి, 16వ వచనం, గనుక మనం కనికరం ఎవరికి కావాలంటే, తప్పు చేసిన వాళ్ళకి కనికరం అనేది దేవుడు చూపించాలి. సో ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరింపబడి సమయోచితమైన సహాయము ఈ కృప కొరకు కృప పొందినట్లుగా ఆ సింహాసనం దగ్గరికి మనం చేరాలి. అగో మన గొప్ప ప్రధాన యాజకుడు అక్కడ కూర్చొని ఉన్నాడు. పాత నిబంధనలో ఉన్న యాజకులకిను ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి యాజకత్వానికి గొప్ప తేడా ఏంటో తెలుసండి. పాత నిబంధనలో ఉన్న యాజకులకి ఆ ప్రత్యక్ష గుడారంలో చేసే కార్యక్రమాలు, చేసే ఆ బలియాగం, ఆ కార్యక్రమాల్లో ఎక్కడ కూడా యాజకుడు కూర్చోవడానికి ఎక్కడ కుర్చీ లేదు. వాళ్ళు ఎప్పుడు విశ్రమం లేకుండా కార్యక్రమాలు చేస్తూనే ఉండాలి. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కార్యక్రమం ముగించి ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. ఆయన తండ్రి కుడి పార్శ్వమున ఆయన విశ్రాంతి తీసుకున్నట్టే. అందుకని సిలువలో అన్నాడు, ఇక సమాప్తమైనది అని. ఇక మీదట ఈ బలులు అర్పణలు అవసరం లేదు, యాజకుడిగా నేను దాన్ని కంప్లీట్ చేస్తున్నా అని చెప్పేసి కంప్లీట్ చేశాడు. అందుకే ఇప్పుడు తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. ఆయన సీటు పేరు కృపాసింహాసనం. ఇప్పుడు ఎవరైనా సహాయం కొరకు ఆయన దగ్గరికి వచ్చి రావచ్చు. అంత గొప్ప ప్రధాన యాజకుడు మనకు. ఆయన విశ్రాంతి తీసుకుంటాడంటే పని కంప్లీట్ చేశాడు. పని కంప్లీట్ చేసిన వాళ్ళే విశ్రాంతి తీసుకుంటారు. ఇక మీదట ఎవరు చేయాల్సిన పని లేదు, ఆయన చేస్తాడు. అందుకే ఆయనకు గొప్ప ప్రధాన యాజకుడు. మన సహాయం కోసం వెళ్ళి అడిగితే చాలు. ఎవరైతే అయ్యా నాకు నీ సహాయం కావాలి అని ఆయన అడుగుతారో, అది ఏ విషయమైనా లైఫ్లో మన జీవితంలో పుట్టింది మొదలుకొని చచ్చేదాకా, ఉదయం మార్నింగ్ లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునేదాకా నిద్రలో కూడా మనకి ఆయన సహాయం అవసరం. కాబట్టి ఆ కృపాసింహాసనం దగ్గరికి, ఎందుకంటే ఎవరున్నారు ఆ కృపాసింహాసనం దగ్గర? గొప్ప ప్రధాన యాజకుడు మనకుంది. ఏమండి, సాధారణమైన కాదు. ఇందాక స్టార్టింగ్లో చెప్పుకున్నా, మన ప్రభువు గొప్పవాడు. ఆయన మన కొరకు గొప్ప కార్యములు చేశాడు. ఆ గొప్ప కార్యాల్లో రక్షణ అనేది గొప్ప కార్యం. అక్కడితో వదిలిపెట్టేలా మనల్ని. ఇప్పుడు ఆయన ఇంకా మనకి ప్రధాన యాజకుడిగా, గొప్ప ప్రధాన యాజకుడిగా ఉండి మన బలహీనతలో సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కనికరం చూపించడానికి, కృప చూపించడానికి. ఇక మరొక మాట చదువుదాం. ఇక్కడ హీబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాలు. హీబ్రీ 13వ అధ్యాయంలో 20-21 వచనాలు. ఈ గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు సో తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు. మంచి వాక్యం అది. ప్రతి మంచి విషయంలోనూ ఎవరండి ఈయన? ఎవరు చేస్తున్నారు ఇది? గొర్రెల గొప్ప కాపరి. మనం ఆయన గొర్రెలము.
యేసును అంగీకరించిన మనము ఆయన గొర్రెలము. మనకు ఆయన ఎవరు? సాధారణమైన కాపరా? ఏదో అద్దెకి తెచ్చిన కాపరా? గొర్రెల గొప్ప కాపరి అనే యేసు. గొర్రెల గొప్పరి కాపరిని యేసు ఆయన ఏం చేస్తున్నాడంటే, ఆయన మృతుల్లో నుంచి లేచాడు కాబట్టి, ఆయన సమాధానకర్త దేవుడు కాబట్టి, ఇప్పుడు ఆయన దేవుడు ఏం చేస్తున్నాడు? క్రీస్తు ద్వారా, యేసుక్రీస్తు ద్వారా, అంటే యేసుక్రీస్తు ద్వారా మీడియేటర్, ఒక కాపరిగా మన కొరకు దేవుడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు మనకి తన దృష్టికి అనుకూలమైన దాన్ని, మన దృష్టికి అనుకూలమైనది కాదండి, మన దృష్టికి అనుకూలమైనది కాదు, దేవుని దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగించచ్చు, మనలో కార్యం జరిగిస్తున్నాడు ఆయన. మనం ఎలా ఒకరినొకరు ప్రేమించగలుగుతున్నాం? మనం ఎలా ఒకరినొకరిని క్షమించుకోగలుగుతున్నాం? మనం ఎలా ఒకరికొరకొకరు తగ్గించుకున్నట్టు సేవ చేసుకోగలుగుతున్నాం అంటే ఆ కార్యం మనలో ఎవరు చేస్తున్నారు? ఆయన చేస్తున్నాడు అనమాట. మనలో కార్యం జరిగించు ప్రతి మంచి విషయంలోనూ, చెడు విషయాల్లో కాదు, కీడు విషయాల్లో కాదు, ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయుటకు. ఒక గొప్ప కాపరిగా ఉండి యేసు ఆయన్ని మధ్యవర్తిగా దేవుడు వాడుకుంటూ దేవుడు ఇంత గొప్ప కార్యం చేస్తున్నాడు. ఈయన మంచి కాపరి, గొప్ప కాపరి. అది కూడా ఈ గొప్ప కాపరి యొక్క కాపరి పని ఏంటంటే గొర్రెలను జాగ్రత్తగా చూసుకోవడం, సమయానికి మేపడం, ఎప్పుడు నీళ్లు కావాలి, ఎప్పుడు ఆహారం కావాలి, ఎప్పుడు ఆ నీడన కూర్చోబెట్టాలి చెట్ల చాటున, ఆ యొక్క ఎండ తగలకుండా ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఇదంతా కాపరి చూసుకుంటాడు. కానీ గొర్రె లేచి ఈరోజు ఎక్కడికి వెళ్ళాలో ఏమో, ఎక్కడ భోంచేయాలో ఏమో, ఎక్కడ నీళ్లు తాగాలేమో, ఎక్కడ ఆలోచన వెనకర్ల గొర్రె అవన్నీ చూసుకోవడానికి కాపరి ఉన్నాడు. సో మన కాపరి సాధారణమైన కాపరి కాదు, గొప్ప కాపరి. ఇంత గొప్ప కాపరి మనకున్నందుకు మనం ఎందుకు ఇక భయపడాలి? సో మన ప్రభువు గొప్పవాడు, ఆయన క్రియలు గొప్పవి, గొప్ప రక్షణ ఇచ్చాడు. మనకు గొప్ప రక్షణ ఇచ్చింది కాకుండా ఆయనకు యాజకుడిగా ఉండి మనకి గొప్ప యాజకుడు, గొప్ప కాపరి. మరి ఇంత గొప్ప చేసిన ఆయన, అన్ని గొప్ప కార్యాలుగా ఆయన గొప్ప చేసిన, మరి మనము ఏంటి విషయం అంటే మనం చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇందాక ఆల్రెడీ చెప్పాము. ఒకటి ఏంటంటే విశ్వసించిన వాళ్ళు ఆయన ఇష్టలైన వారు, ఇష్టలైన వారు విశ్వసిస్తే ఇష్టలు. ఇప్పుడు ఇష్టలైన వారు ఆయన క్రియలను గురించి ఆలోచన చేస్తారు, దేవుని మార్గాల గురించి ఆలోచన చేస్తారు, దేవుని చిత్తం ఏంటి, దేవుని విషయాలు ఏంటి అర్థం చేసుకోవాలని. సో ఎట్లా మరి మనకి ఎట్లాగా దేవుని గొప్ప విషయాలు ఎలా అర్థమవుతాయి, ఏం చేయాలి, ఎలా మనం గొప్పవడం అవుతాం, ఎలా గొప్ప కార్యాలు అర్థమవుతాయి అంటే మనకి ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయంలో, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా 33:3. సో ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు నాకు మొరపెట్టు అంటే ప్రార్థన చేయి. ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప సంగతులను తెలియజేస్తాడు. చిన్న చిన్న విషయాలు కాదు. ఇప్పుడు ఎవరైనా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడుతున్నారు అనుకోండి, అసలు ఈ వ్యక్తికి ఇంత గొప్ప విషయాలు ఎలా తెలుస్తాయి అనుకొని గొప్పగా ఫీల్ అవుతాం చూడండి. మరి అలాగా దేవుడు అంట ప్రార్థన చేసే వాళ్ళకి ఏం చేస్తాడంట? గొప్ప సంగతులు తెలియజేస్తాడంట. అంటే లైఫ్ని ఎంత గొప్పగా లీడ్ చేసుకోవాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎంత గొప్పగా ఉండాలని. మనమేమనుకుంటామంటే ఈ లోకపరంగా చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు, అంతస్తులు అంటే గొప్ప అనుకుంటాం. కానీ దేవుని పరంగా గొప్ప వాళ్ళంగా ఎలా కాగలం? ఆ విషయాలు ఎలా తెలుస్తాయి అంటే ఇదిగో దేవుని దగ్గర మొరపెట్టడం ద్వారా. సో మన బాధ్యత ఏంటంటే దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు మనకు గొప్ప విషయాలు నేర్పిస్తూ ఉంటాడు. గొప్ప విషయాలు నేర్పిస్తున్నాయంటే అచ్చంగా మనకు ఈ గొప్ప విషయాల ద్వారా మన జీవితం కూడా గొప్పగా మారుతుంది. అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఏదో ఎక్కడో ఒక పెద్ద జీనియస్ స్కూల్లో జాయిన్ అవ్వండి, అక్కడ మీ ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి అని దేవుడు బైబిల్ చెప్పట్లా. మన యొక్క ఐక్యూ లెవెల్స్, గొప్ప విషయాలు ఎలా తెలుస్తాయంట? దేవుని సన్నిధిలో మొరపెట్టడం. సో అది చాలా ప్రాముఖ్యమైన విషయం. మరొక మాట చదువుదాం. దానియేలు గ్రంథం 11వ అధ్యాయము 32వ వచనం. దానియేలు 11:32. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి ఏ కార్యాలు చేస్తారండి? ఏదో కొద్ది గొప్ప చేస్తారా? కొద్ది చిన్న విషయాలు కాదు, ఏదో సాధారణమైన విషయాలు కాదు, గొప్ప కార్యములు చేసి. ఎవరు? తమ దేవుని ఎరుగువారు. ఎవరైతే దేవుని తెలుసుకుంటారో, అంటే తెలుసుకుంటాం అంటే దీని అర్థం ఏదో ఆయన పేరు తెలియటం కాదండి. ఆయనతో వ్యక్తిగతంగా స్నేహం చేసి, పర్సనల్గా ఫ్రెండ్షిప్ చేసి,
ఆ ఫెలోషిప్లో, సహవాసంలో, దేవునితో ఎవరైతే అన్యోన్యంగా దగ్గరగా అంటుపట్టుబడి ఉంటారో చూడండి, అది దేవుని తెలుసుకోవడం అంటే. ఇప్పుడు మామూలుగా ఒక మనిషి గురించి తెలుసా అంటే వాళ్ళు ఎవరో తెలుసు, కానీ ఆ వ్యక్తిని గురించిన విషయాలు, వాళ్ళ ఇష్టాలేంటి, అయిష్టాలేంటి, వాళ్ళ మనస్తత్వం ఏంటి తెలుసుకోవడం అనేది, అది వాళ్ళతో పరిచయాలు ఉండి రోజు స్నేహం చేసే వాళ్ళకి ఇంకా ఎక్కువ తెలుస్తుంది. సో తమ దేవుని ఎరుగువారు అన్నప్పుడు దాని మీనింగ్ అదనమాట. ఎవరైతే దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని హృదయాన్ని, దేవుని మనస్తత్వాన్ని, దేవుని చిత్తాన్ని, దేవుని విషయాల్ని అర్థం చేసుకొని తెలుసుకుంటారో వారు బలము కలిగి గొప్ప కార్యములు చేస్తారు. గొప్ప గొప్ప కార్యాలు ఎలా చేశారండి వీళ్ళంతా? దావీదు కానీ, యోసేపు కానీ, ఏలియా కానీ, ఇలాంటి మన వాళ్ళు సాధారణమైన మనుషులే. ఏలియా కూడా మన వంటి స్వభావం గల మనిషి అని ఉంది, సాధారణమైన మనుషులే. మరి తర్వాత సంఘ చరిత్రలో చూస్తే కూడా మరి ఎంతోమంది సాధారణమైన మనుషులే దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశారు. ఎట్లా చేశారు ఇదంతా అంటే వారు దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి అర్థం చేసుకున్నారు. ఆ దేవుని గొప్ప శక్తి దేవుడు నాకు కూడా ఇస్తాడని అర్థం చేసుకుని ఆయనతో స్నేహ సహవాసం చేశారు కాబట్టి వాళ్ళు గొప్ప కార్యాలు. మనం కూడా దేవుణ్ణి తెలుసుకోవడం, ప్రార్థన చేయటం ఒక వంతు, దేవునితో స్నేహం తెలుసుకుంటూ దేవుని ఇంకా అర్థం చేసుకోవడం ద్వారా గొప్ప కార్యాలు చేస్తామన్నమాట. దీని గురించి యేసుక్రీస్తు వారు ఇంకొక మాట చెప్పారు. అది చదివినప్పుడు మనకు కొద్దిగా ఇది ఎలా సాధ్యం అనుకుంటాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 12వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయము 12వ వచనం. వాటికంటే మరి గొప్పవి. ఈ మాటలు యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు చెప్పిన విషయాలండి. ఆయన శరీరుగా ఈ భూమి మీద వచ్చాడు కదా, మనుషులుగా వచ్చినప్పుడు 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. చివరి 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్య చేస్తున్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులతో యేసుక్రీస్తు వారు చెప్తున్నారనమాట, నేను వెళ్ళిపోతున్నాను, ఇక నా టైం అయింది, నేను తండ్రి దగ్గరికి వెళ్ళిపోతున్నా. అయితే నా యందు విశ్వాసం ఉంచేవాడు ఏం చేస్తాడని ఉంది. ఏం చేస్తాడంట? ఏ కార్యాలు? సాధారణమైన కార్యాలు చేస్తాడన్న. నేను చేసే కార్యాలు చేస్తాడు, ప్లస్ ఇంకా వాటికంటే మరి గొప్ప కార్యాలు చేస్తాడు. ఏమండి, ఇక్కడ ఒక ప్రశ్న తీసుకుందాం. యేసుక్రీస్తు వారు రోగులను స్వస్థపరిచాడు, తుఫాన్లను ఆపాడు, సముద్రాన్ని అణిచాడు, చచ్చిపోయిన వాళ్ళని కూడా లేపాడు. ఇంకా అంతకన్నా గొప్ప కార్యాలు ఉంటాయా? ఒకసారి ఆలోచన చేస్తే మరి యేసుక్రీస్తు వారు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. ఇక ఆయన కన్నా గొప్ప కార్యాలు మనం ఏం చేయగలమండి? కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్పినటువంటి మాట ఎందుకు ఇలా చెప్పాడు, ఇంతకన్నా ఇంకా గొప్ప కార్యాలు చేస్తారు అని అంటే 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఆ కాంటెక్స్ట్ అక్కడ శరీరధారిగా ఉన్న విషయంలో మాట్లాడుతున్న సందర్భం. ఆయన శరీరుడిగా ఉన్నప్పుడు లిమిటేషన్స్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి సందర్భం ఒకటి, ట్రాన్స్పోర్టేషన్, రవాణా సౌకర్యం చూస్తే యేసుక్రీస్తు వారు నివసించింది ఆ యొక్క యెరూషలేం ప్రాంతంలో. ఆ చుట్టుపక్కల గ్రామాల్లో కాలినడకన నడవగలిగినంత ప్రదేశాలు తిరిగి ఆ యొక్క ప్రాంతాల్లో సేవ చేశారు. ఓకే, ఆ రోజుతో ఈ రోజు పోల్చుకుంటే మనకి ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ అనేది, అంటే రవాణా సౌకర్యము ఈ ప్రపంచంలో ఏ మూలకైనా గంటల తరబడి, అంటే గంటల్లోనే వెళ్ళిపోవచ్చు. అటు అమెరికా అయినా, ఇంకో దేశమైనా. అంటే ఇప్పుడు ఇక్కడ ప్రసంగించేటువంటి ప్రసంగికుడు రేపొద్దున ఇంకో దేశంలో కూడా ప్రసంగించగలడు కదా. అంటే ప్రయాణ సౌకర్యాలు అనేవి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఒక ప్రాంతమే కాకుండా ఇంకో ప్రాంతాలు, దూర ప్రాంతాలకు కూడా వెళ్ళి సేవ చేయగలరు. అది గొప్ప విషయం. రెండోది, ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ అనేటువంటివి చాలా లిమిటెడ్, తక్కువగా అసలు ఏమీ లేవు. ఏదన్నా ఉత్తరాలైనా కూడా ఎవరో ఒకరితో పంపించేసరికి 3 రోజులు పట్టేది, 4 రోజులు పట్టేది, కొన్ని నెలలు కూడా పడతాయి ఉత్తరాలు వాడల్లో వెళ్ళాలంటే. ఈ రోజున కమ్యూనికేషన్ అనేటువంటిది మనకి మీడియా అనేటువంటిది, సోషల్ మీడియా కానివ్వండి, ఏ రకంగా చూసినా కూడా అన్ని రకాలైనటువంటి దేశాల్లో చాలా సౌకర్యార్థంగా ఉంది. ఇక్కడ కూర్చొని ఇక్కడ మాట్లాడుతూ ఈ ప్రోగ్రాం జరుగుతుండగా ఇదే టైంలో లైవ్ పెడితే ప్రపంచంలో ఏ మూల నుంచి అయినా కూడా వాక్యాలు వినేవాళ్ళు వినొచ్చు. అంటే ఆ రోజుతో పోల్చుకుంటే ఇది గొప్ప కార్యమే. ఇది ఇంకా ప్రపంచంలో ఏ మూలకైనా వాక్యాన్ని వినగలిగిన వారు. సో యేసుక్రీస్తు వారు అక్కడ లిమిటెడ్ వర్షన్గా అప్పుడు శరీరధారిగా ఉన్న టైంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఈ మాట చెప్పాడు. సో మరి ఈ అవకాశాలు ఉపయోగించుకొని మనం గొప్ప కార్యాలు చేయాలి. ఇతరుల కొరకు వాక్యాన్ని అందించే విషయంలో కానివ్వండి, ఇతర ప్రాంతాలకు, దూర ప్రాంతాలకు వెళ్ళి సేవ చేసే విషయంలో కానివ్వండి, ఇంకా గొప్పగా దేవుడు వాడుకోగలడు మనల్ని. ఎవరికన్నా బాగోలేదంటే ప్రార్థన చేయడానికి ఎంత దూరమైనా వెళ్ళడానికి కానివ్వండి, దేవుడు చేయగలడు, ఈ శక్తినిస్తాడు దేవుడు. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అన్న మీరు ఇన్ని సంవత్సరాల నుంచి తిరుగుతున్నారు కదా, మీకేమి అంటే చాలే విసుగు చెందిపోయాము, తిరగొద్దని అనుకోలే, ఇన్ని కిలోమీటర్లు అంటే నేను విసుగు చెందలే, ఇంకా ఉత్సాహంగానే తిరుగుతాను, ఆ మూల నుండి ఈ మూలకి చివరికి సిటీలో
తిరిగి సేవ చేస్తాం. ఎందుకో తెలుసా? దేవుడు మనకి వాహనాలను ఇచ్చాడు, దేవుడు మనకి శక్తినిచ్చాడు, దేవుడు మనకి కమ్యూనికేషన్ యొక్క ఫోన్లు ఇచ్చాడు. కాబట్టి దేవుడిచ్చిన వాటిని ఉపయోగించుకొని ఇంకా గొప్పగా సేవ చేయాలి. కానీ ఆ రోజుల్లో పౌలు గారు వాళ్ళు చూడండి, ఏ యొక్క ట్రాన్స్పోర్టేషన్ సరిగా లేని రోజుల్లోనే, లేదా ఈ మొబైల్ ఫోన్ సౌకర్యాలు ఏమీ లేని రోజుల్లోనే ఎన్నో ప్రాంతాలు తిరిగి సేవ చేశారు. పౌలు గారు తిరిగి చేసిన సేవ గురించి మనం తెలుసుకోవాలంటే మీరు అపోస్తల కార్యము 9వ అధ్యాయం నుండి చదవండి. 9వ అధ్యాయం నుండి చివరి అధ్యాయం దాకా చదివితే అపోస్తలు కానీ ఆ యొక్క పౌలు గారు కానీ చేసిన సేవ గురించి చదివితే ఆయన తిరిగిన గ్రామాలు, ఆయన కట్టిన సంఘాలు, ఆయన చేసిన సేవ, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ఈ యొక్క సౌకర్యాలున్న మనము ఎంతో సిగ్గుపడాలి వాళ్ళు చేసిన సేవతో పోల్చుకుంటే. కాలు నడకని నడిచిన సేవలు కానివ్వండి, ఓడల్లో ప్రయాణాలు, అవి మునిగిపోవడం మధ్యలో, లేకపోతే కొట్టబట్టడం, పాముల చేత కరవబట్టడం, ఎన్ని 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 రకాలైన లిమిటేషన్స్. కానీ ఈ రోజున ఆయన విశ్వాసం ఉంచిన వారికి బలం కలిగి గొప్ప కార్యాలు చేసే గొప్ప శక్తిని ఇచ్చినప్పుడు మరి మన ప్రభువు గొప్పవాడు కాదా? చాలామంది గొప్పవాళ్ళు ఏమనుకుంటారు, నేను ఒక్కడే గొప్పవాడుగా ఉంటే చాలు, ఎరిటోళ్ళు అవసరం లేదనుకుంటారు. కానీ మన ప్రభు ఏమంటున్నాడు ఇక్కడ, స్వార్థం లేకుండా యోహాను 14లో, ఇంతకన్నా గొప్ప కార్యాలు మీ చేత నేను జరిగిస్తా మీకు విశ్వాసం ఉంటే అన్నాడు. ఆయన నేను ఒక్కడే పెద్దోడిని అవ్వాలి, నేను ఒక్కడే గొప్పగా ఉండాలని కోరుకోవాలా, ఆయన నమ్మిన మనలను కూడా గొప్పవారిగా చేయాలని. అందుకని ఈ రోజున మనందరం ఇట్లా ఉన్నాం. ఆయన మనసు అలాంటిది, మంచిది. కాబట్టి మన దేవుడు ఎంత గొప్ప దేవుడు, అందుకని ఎవరికే చెప్పలేదు మన దేవుడి గురించి. సో ఇంతవరకు చెప్పు, ఇంకా అనేక విషయాలు ఉన్నాయి కానీ చాలు. కాబట్టి మన దేవుడు గొప్ప దేవుడు, మన ప్రభు గొప్ప కార్యాల గురించి ఆలోచన చేసి ఆయనకి ఇష్టమైన వారంగా మనం జీవించుదాం. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. తల వంచి కళ్ళు మూసుకున్నట్లయితే వాక్యం కొరకు ప్రార్థన చేసిన తర్వాత ఆ తర్వాత మనం బలలో పాల్గొందాం. తల వంచి కళ్ళు మూసుకునండి. ఇక్కడ కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామములో నా స్వభావాన్ని తెలియపరుస్తున్నాను. తల వంచినట్లయితే మన వాక్యాన్ని గురించి ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధ రూపాల తండ్రి, నీ పాదాలకు వెళ్ళిన స్థితిలో సూత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. మరి ఒక ఆదివారం తండ్రి మమ్మల్ని అందరూ తండ్రి, మరి నాయన ఈ మనస్థిరపురం సంఘంలో ప్రభావ ఈ విధంగా చేర్చి ప్రభావ పాటల ద్వారా, ఆరాధన ద్వారా, నాయన నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని తృప్తిపరిచినందుకు, అయ్యా మీరు మహిమ పొందినందుకు కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. ఎందరికో లేని భాగ్యాన్ని ప్రభావ మాకు ఇచ్చారు బావ, దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. నాయన ఈ ఆవరణలో ఒక దినం కనుక ఏ దినం స్టేషన్ చెప్పిన మాట ప్రకారం తండ్రి, అయ్యా మేమందరం ప్రభావ తండ్రి నీ సందులో చేరి ప్రభావ ఇంతవరకు నేను నిన్ను ఆరాధించడానికి మాకు ఇచ్చిన గొప్ప భాగ్యంగా మేము ఎంచుకుంటూ ప్రభావ తండ్రి, అటువంటి కృపను ప్రతి ఒక్కరికి ఇచ్చిన కూడా మీకు వందనాలు చెల్లించుకున్నాను తండ్రి. అయ్యా ఇరు వర్తమానాలను దీవించి ఆశీర్వదించిన తండ్రి. మరి నేను మొదటి వర్తమానంగా ప్రభావైనా విధేయత చూపిస్తే ఏ విధంగా తండ్రి మా జీవితాల్లో మీరు కార్యాలు జరిగిస్తారో చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును తండ్రి, మా హృదయంలో ప్రభా ఇంకా నువ్వు ప్రభావ మీకు ఏమైనా అవిధేయతగా ఏదైనా విషయాలు ఉంటే ప్రభావ దయతో మమ్మల్ని మన్నించమని తండ్రి. ప్రతి ఒక్కరు తండ్రి తన హృదయాన్ని శుద్ధీకరించుకొని ప్రభావ తండ్రి నీకు ఇష్టంగా జీవించే కృపను ప్రతి ఒక్కరికి దయచేయని వేడుకుంటున్నాను తండ్రి. మీకు విధేయత చూపించడం అంటే ప్రభావ మీకు లోబడమని చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును తండ్రి, ప్రతి ఒక్కరు తండ్రి మీ పాదాల చెంత చేరి ప్రభావ నీకు లోబడినట్లుగా ప్రతి ఒక్క కుటుంబాన్ని, సంఘాన్ని మీరే ఆశీర్వదించని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే రెండో వర్తమానంగా తండ్రి నాయన మీకు ఇష్టంగా జీవిస్తే ప్రభావ తండ్రి మీ గొప్ప కార్యాలు చేసే దేవుడే చెప్పిన మాట ప్రకారం తండ్రి. అవును తండ్రి, మీ విధంగా అన్ని విషయాల్లో ప్రభావ తండ్రి నీకు ఇష్టంగా ఉంటున్నా మళ్ళీ ఏమైనా విషయాన్ని ప్రభావ మా హృదయాలు మేము పరిశీలించుకుని ప్రభావ ఆ విధంగా ముందుకెళ్ళి కృప చూపించింది తండ్రి. ఏ విధంగా నాయన మీ సొంత కుమారుని ప్రభావ తండ్రి మీరు నాయన సిలువలో నాయన తండ్రి మా కోసం ఆ బలిగా అర్పించారు ప్రభావ. మేము కూడా తండ్రి మా పాపాలను కూడా ప్రభావ ఆ సిలువలోని మేము కూడా సిలువలో ఆ సిలువ వేసి ప్రభావ తండ్రి నీకు ఇష్టంగా జీవించి కృపను దయచేసి వేడుకుంటూ నా ఉన్న వాక్యాన్ని ప్రభావం సాధారణ దొంగిలించకుండా మా మనసుల్లో భద్రపరుచుకున్న ప్రభావ వాటిని నీరు కట్టి ఫలింపజేయమని వేడుకుంటూ మీ చిత్తమైతే తిరిగి మరి ఒక ఆదివారం అందరూ కలిసి ఆనందించే భాగం దయచేయమని బలలోకి వెళ్ళుచునే మా అందరూ ప్రధాన సిద్ధపరచమని వేడుకుంటూ సమస్త మహిమ గంట మీకే చెల్లించుకుంటూ నజరేయుని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందిన నా పరమ తండ్రిని. ఆమేన్.